జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జయశంకర్ భారత ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు అనుసరణీయమని వెల్లడి, ప్రజాస్వామ్య విరుద్ధ భావాలను వర్ధమాన దేశాలపై ఎగదోస్తున్నాయని మండిపాటు. రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ, రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు, పాలనా అంశాలపై చర్చ, కులగణన విజయవంతంపై నిర్వహించే బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతోందన్న భట్టి విక్రమార్క, స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. రేపటి నుంచి మరోసారి కులగణన సర్వే, తొలి విడతలో వివరాలు ఇవ్వని వారికి మరోసారి అవకాశం, వివరాల నమోదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. 6 గ్యారంటీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్కు లేదన్న కిషన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపణ. దేశవ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి, బంజారా సంస్కర్తకు నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. హమాస్ చెర నుంచి 3 ఇజ్రాయెల్ బందీల విడుదల, ప్రతిగా 369 మంది పాలస్తీనియన్లను విడుదల చేసిన ఇజ్రాయెల్.